హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వచ్చామంటే ద్వారపూడిలో ఆంధ్ర శబరిమలగా పేరొందిన అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదియోగి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మేము ఆ విగ్రహాన్ని చూడటానికి వచ్చేసాము. దేశంలోని అతిపెద్ద ఆదియోగి విగ్రహాలు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులోను మరియు తమిళనాడులో కోయంబత్తూరులో 112 అడుగుల ఎత్తులో ఉండగా ఇప్పుడు 3వ అతిపెద్ద విగ్రహం ఆంధ్రాలో తయారవుతుంది. అసలు ఆదియోగి విగ్రహాన్ని ఇక్కడ నిర్మించాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే, మొట్టమొదట ఆలయ సృష్టికర్త అయిన గురుస్వామి గారు ఆదియోగి విగ్రహాన్ని కోయంబత్తూరులో చూసి ఇలాంటి విగ్రహాన్ని మన ఆలయంలో కూడా నిర్మించాలనే సంకల్పంతో ఈ ఆదియోగి విగ్రహాన్ని రూపొందించడం జరిగింది. ఈ విగ్రహం ప్రత్యేకతలు ఏమిటి అంటే 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో 10 నెలల కాలంలో దీనిని నిర్మించడం జరిగింది. ఈ నెల 26న శివరాత్రి రోజు విగ్రహ ప్రతిష్టాపన ఈ ఆలయాన్ని నిర్మించిన గురుస్వామి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మెడలో రుద్రాక్షలు చూసారా ఎంత పెద్దగా, ఎంత అందంగా ఉన్నాయో. ఇక ఈ విగ్రహానికి ఎదురుగా ఒక పక్క వినాయకుడు, మరో పక్క కుమారస్వామి విగ్రహం చుట్టూ సప్తవృషుల విగ్రహాలను కూడా నిర్మించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మెండపేట మండలం ద్వారపూడిలో ఈ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. పూర్తిగా సిమెంట్తో నిర్మించిన ఈ విగ్రహానికి 30 లక్షల వరకు ఖర్చు అయ్యిందంట. ఇక ఈ విగ్రహాన్ని కొమరపాలానికి చెందిన శిల్పి పెద్దరాఘవ గారు ఆయన శిష్యులతో కలిసి నిర్మించినట్లు పేర్కొన్నారు. 2 తెలుగు రాష్ట్రాలలో ఇదే అతిపెద్ద శివుని విగ్రహం. విగ్రహం వెనుక భాగం నుంచి లోపలికి వెళితే యోగా, ధ్యానం చేసుకునేందుకు వీలుగా కూడా ఏర్పాటు చేశారు. ఇక 26వ తారీఖు శివరాత్రి రోజు ఆ లింగాన్ని ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఇప్పటికే ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో అరుదైన శివాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు ఇంకా 10ల సంఖ్యలో ఆలయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆదియోగి విగ్రహం ద్వారా ఈ ఆలయానికి మరింత ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. ఇక విగ్రహం క్రింది భాగంలో నవదుర్గా అమ్మవారి 9 స్వరూపాలు మనం ఇక్కడ చూడవచ్చు. మీరు ఈ అయ్యప్ప స్వామి ఆలయం మొత్తం పూర్తి వీడియో చూడాలి అనుకుంటే మా ఛానల్లో అప్లోడ్ చేసాము, చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.